ఫస్ట్ పెన్షన్ ఇచ్చేద్దాం. టైం అయింది. ఎవరమ్మా మీరు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మీకు 7,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిన ఓకేనా? మేమంతా చెప్తాం కదా. ఎమ్మెల్యే ముందు జగన్మోహన్ చెప్పారు. దాని ప్రకారం మాట ప్రకారం మేడం అన్నా ఏమ్మా ఎవరు ఇస్తాడు పెన్షన్? చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట 7,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామని ఇస్తున్నారు. ఓకేనా? రైట్. పెన్షన్ సైకిల్ పార్టీ కోటేస్తాం కదా. ఓకే అమ్మా, మీ అందరి ఆశీస్సులో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఉండి తల్లి చెప్పిన మాట ప్రకారం 3 నెలలుగా ఈయన కలిపి 7,000 రూపాయలు 1వ తేదీ మీ ఇంటికి వచ్చి ఇస్తామన్నా మీ ఇంటికి వచ్చి ఇచ్చినారు తల్లి. ఓకే, మీ అందరూ కూడా ఏ డెవలప్మెంట్ కూడా అపార్ట్మెంట్ పిల్ల దగ్గర మేము ఫ్లాట్ ఇస్తే కూడా మాకు వద్దు, మాకు ఫ్లాటే కావాలి సార్ కట్టింది అనేసి ఉన్నాం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం. இப்படி பாருப்பா, இந்த பக்கம் பாரு, இந்த பக்கம் பாரு, இப்படி பாரு, அப்படியே பாருங்க. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో పెన్షన్లో 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే మాట ఇచ్చిన రోజు నుండి ఈ రోజుకి 3 నెలలు కాబట్టి అడిషనల్గా 3,000 రూపాయలు, 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన ప్రకారం ప్రతి హామీని కూడా నెరవేర్చే భాగంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిత్తూరు పట్టణంలో 16,533 మంది పెన్షన్దారులకి 11,37 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.